నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం పిఎస్ నారాయణ గారు రచించిన 'ఆడ మనసు' అనే ఒక మంచి కథను విందాం. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నాడతను. అక్కడి నుంచి గుంటూరు బస్ ఎక్కి చిన్న గ్రామం వెళ్ళాలి. ఎవరో ఒక స్త్రీ 4 లైన్ల ఉత్తరం రాసిందతడికి. అవసాన దశలో ఉన్నాను. చూడాలని ఉందిరా అని. తన బంధువుల్లో గానీ, ఫ్రెండ్ సర్కిల్స్‌లో గానీ ఆ పేరు గల వాళ్ళెవ్వరూ లేరు. కానీ పర్ఫెక్ట్‌గా తన అడ్రస్‌కే వచ్చింది ఆ ఉత్తరం. ఆమెవరో తెలిసినా తెలియకపోయినా సాయం చేసే ఉద్దేశంతో బయలుదేరాడతను. ఇంతకు ఆమెవరు? అక్కడేం జరిగింది? వినయ్ విజయవాడలో హైదరాబాదు నుంచి వచ్చిన గరుడ బస్సు దిగేటప్పటికి ఇంకా తెల్లవారలేదు. డిసెంబర్ చలి కృష్ణ మీదుగా వస్తూ వణికిస్తుంది. బస్టాండంతా దీపాలతో వెలిగిపోతుంది. గుంటూరు వైపు వెళ్లే బస్సులాగే ప్లాట్ఫామ్ వైపు నడిచాడతను. అంతకుముందు వేరు సందర్భాల్లో విజయవాడ వచ్చినా అతడికి ఆ ఊరు అంతగా తెలీదు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన తర్వాత ఊరు రూపురేఖలే మారిపోయి ఉండొచ్చు. తను సాయిరాంపురం వెళ్ళాలి. అది మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కనే ఉన్నదట. ఎర్ర బస్ ఎక్కితేనే గాని ఆ ఊళ్ళో దిగలేడట. అంతకుముందు అతడెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడైనా ఆ ఊరు వెళ్ళాలనుకోవడానికి కారణం ఓ ఆగంతుకురాలి నుండి క్రితం రోజు వచ్చిన ఉత్తరం. ఎంతగా ఆలోచించినా ఆమెవరో అతడికి గుర్తే రావడం లేదు. బంధువో, స్నేహితుడి తాలూకు మనిషో అర్థం కావటం లేదు. ఆమె తనకే ఆ ఉత్తరం రాసింది అంటే ఆమెకు తను తప్పకుండా తెలిసుండాలి. లేకపోతే అంత సరిగ్గా తన చిరునామా రాసి ఉండేదే కాదు. 4 రోజుల క్రితం రాసినట్లున్న ఆ ఇన్లాండ్ లెటర్లో 2-3 వాక్యాలే ఉన్నాయి. అవి వంకర టింకర అక్షరాలతో. నిన్నెంతగానో చూడాలనుకుంటున్నా. నేను అవసాన దశలో ఉన్నాను. రోజులు లెక్కిస్తున్న నాకు ఒక్కసారి వచ్చి కనబడితే ఎంతగానో సంతోషిస్తాను. జయమ్మ. ఎక్కడి నుంచి రాసిందో తెలియాలి అన్నట్లుగా ఆమె చిరునామా స్పష్టంగా ఉంది. తనకు తెలిసిన వాళ్ళెవరూ సాయిరాంపురంలో లేరు. పక్కన మంగళగిరిలోనూ లేరు. అంతదాకా ఎందుకు? ఆ జిల్లాలోనే లేరు. తను కాకినాడలో చదువుకునేటప్పుడు చాలామంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్తుండేవాడు. అలాంటి ఏ స్నేహితుడి తల్లో కాదు కదా ఆమె. వాడు ఆమెను అనాథగా వదిలేస్తే తన చిరునామా పట్టుకొని ఈ ఉత్తరం గాని రాసిందా? ఎవరినని అనుకోగలడు? అప్పటి సన్నిహిత మిత్రులు రామం, చంద్రం, సుభాష్ లాంటి 4-5 ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు. వినయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఉత్తరంలోని మాటలు చూస్తుంటే జాలేస్తుంది. ఎవరో గాని తనకు తెలిసిన వాళ్లే ఆమెను చివరి రోజుల్లో అనాథగా వదిలేసి ఉండాలి అనేది ఖాయం. వెంటనే వినయ్ కాకినాడలో ఉన్న తల్లికి ఫోన్ చేసి, సాయిరాంపురంలో జయమ్మ అనే ఆమె నీకు కాని తెలుసా అని అడిగాడు. సాయిరాంపురంలోనా? జయమ్మ? ఎవర్రా ఆమె? ఏమైంది అడిగిందా? ఆమెకు తెలీదని అర్థమైపోయింది. ఆమె తనకు ఇంకేం చెప్పగలదు. అందుకే తర్వాత చెప్తాలే అంటూ సెల్ ఆఫ్ చేశాడు. ఆమె గురించి తెలుసుకోవాలంటే సాయిరాంపురం వెళ్ళడం ఒక్కటే మార్గం. అంతకు మించిన మరో మార్గం అయితే లేదు. ఆ స్థితిలో ఆమె ఎవరైనా సరే తను ఆదుకోక తప్పదు. సాఫ్ట్వేర్ పని చేస్తున్నా తను డబ్బు ఖర్చవుతుందని ఆలోచించాల్సిన పని లేదు. వెంటనే కొంత క్యాషు, 2 బ్యాంకు కార్డులు జేబులో వేసుకొని రాత్రి 10 గంటలప్పుడు గరుడ బస్ ఎక్కేశాడు. యమ చికాకొస్తుంది ఆ ఉత్తరంలోని మాటలు గుర్తుకొస్తుంటే. తన అడ్రస్సే దొరికిందా ఆమెకు? ఇంకెవరూ తెలిసిన వాళ్ళు లేనట్లు. సరిగ్గా తర్వాత గంటకు విజయవాడలో ఎక్కిన ఆ ఎర్ర బస్సు వచ్చి సాయిరాంపురం ఎండిపోయిన చెరువు పక్కగా ఆగింది. బస్సు దిగిన వినయ్ 4 వైపులా చూశాడు. రోడ్డు పక్కన ఇళ్ళు లేవు. ఉన్న 2 డబ్బా కొట్లు ఇంకా తెరవలేదు. ఆ ఎండిపోయిన చెరువులో తాటాకు కప్పులతో గుడిసెలు. వాటి మీదుగా లేస్తున్న తెల్లటి పొగ. పొయ్యిలు వెలిగించినట్లుగా. బహుశా వాళ్ళంతా పొలాల్లో పనిచేసే కూలీలై ఉండొచ్చు. విజయవాడలో కాఫీ తాగాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఊళ్ళో అది కూడా దొరికేలా కనపడటం లేదు. 10 అడుగులు వేసి చెరువు కట్టెక్కితే దూరంగా చాలా పెంకుటిళ్ళు కనపడినాయి. ఊరు దగ్గరేనన్నట్టుగా ఆ కట్ట మీదగానే ఊళ్ళోకి నడవసాగాడు.
దాని మీదే వరుసగా తాటి చెట్లు, పక్కకు తల తిప్పితే దూరంగా కొండ, దాని మీద పానకాల స్వామి గుడి. జయమ్మ తెలిసిన మనిషి అయితే పర్వాలేదు, మనిషిని గుర్తుపట్టలేకపోయినా తర్వాత వివరాల్లోకి వెళ్తే ఆమె ఎవరో తెలుస్తుంది. తనకే ఎందుకు ఉత్తరం రాసిందో తెలుస్తుంది. తన నుండి ఏం ఆశించి చూడాలని అనుకున్నదో తెలుస్తుంది. చెరువు కట్ట దిగి పెద్ద మర్రి చెట్టు పక్కగా ఊళ్ళో కాలు పెట్టాడు. లోపల ఏ దేవుడున్నాడో తెలియదు కానీ పక్కనే ఓ గుడి ఉంది. వరండాలో దుప్పట్లు కప్పుకొని కొందరు కూర్చొని ఉన్నారు. ఎదురుగ్గా చుట్ట తాగుతూ చేతిలో పెద్ద కర్రతో వస్తున్న మనిషిని చూడగానే ఆగాడు వినయ్. సంచి పట్టుకుని వస్తున్న అతడిని ఎవరింటికి వస్తున్నాడో తెలుసుకోవాలి అన్నట్లుగా అతడు చూచాడు. జయమ్మ ఇల్లెక్కడో తెలుసా? ఏ జయమ్మ? మా ఊళ్ళో 3 జయమ్మలు ఉన్నారు. కుంటి జయమ్మ, జాకెట్ల జయమ్మ, కర్రి జయమ్మ. నోట్లోంచి చుట్ట తీయకుండానే గుప్పు గుప్పున పొగ వదులుతూ అడిగాడతను. అప్పుడప్పుడు స్నేహితుల బలవంతం మీద సిగరెట్ తాగే తానే ఆ వాసనను భరించలేకపోతున్నాడు. దానికి తోడు అతడేసిన ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో కాస్తంత తడబడ్డాడు. వెర్రి చూపు చూడటం తప్ప చేయగలిగిందేం లేకపోయింది. సడన్గా గుర్తుకు వచ్చింది. ఆమె జబ్బుతో మంచంలో ఉన్నది. ఉత్తరంలో ఆమె రాసిన విషయం గుర్తుకు రాగా దాన్ని చెప్తే అతడు తనకు కావలసిన జయమ్మ ఎవరో చెప్పగలుగుతాడేమో అనుకుంటూ చెప్పాడు. అంటే జాకెట్ల జయమ్మ అన్నమాట. 4 రోజుల క్రితం పోయిందిగా అన్నాడు నోట్లో నుంచి చుట్ట తీస్తూ. గతుక్కమన్నాడు వినయ్. పోయిందా? నోరు తెరిచాడు. ఏం చేయాలో తెలియనట్లుగా అయోమయంలో పడిపోయాడు. ఉత్తరం వచ్చిన తర్వాత తను చేసిన ఆలస్యం ఏమీ లేదు. వెంటనే బయలుదేరి వచ్చాడు. అదిగో ఆ వేప చెట్టు దగ్గరే ఆమె పోయినా వాళ్ళ అమ్మాయి ఉందిలేండి ఇంట్లో అంటూ అతడు మళ్ళా చుట్ట నోట్లో పెట్టుకొని పదండి చూపిస్తాను అంటూ వెనక్కి తిరిగాడు. ఇక చేయగలిగింది ఏముంది? ఆయన గారు ఆ ఇల్లు చూపిస్తాడు కాబట్టి వెళ్ళి ఉన్న వాళ్ళ అమ్మాయిని పలకరించి వివరాలు కనుక్కొని తను చేయగలిగింది ఏమైనా ఉంటే చేసి మళ్ళా ఎర్రబస్సు కోసం రోడ్డు మీదకి రావడమే. ఆమెకు ఎవరూ లేరు. పోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కనబడలేదు. ఇప్పుడు వస్తున్న మీరు తప్ప. శవాన్ని పెట్టుకొని ఎవరి కోసమైనా ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం? మేమే నలుగురం 4 చేతులు వేసి తగలేయించాం. అతను నడుస్తూనే చెప్పాడు. ఆ ఉత్తరం రాసిన జయమ్మే తనకు తెలిసి ఉండదనుకుంటున్నప్పుడు ఆమె కూతురు తనకేం తెలుస్తుంది? ఇంత దూరం వచ్చాడు కాబట్టి ముక్తసరిగా 2 మాటలు మాట్లాడటమే. పోతూ పోతూ విజయవాడలో కనకదుర్గమ్మకి కనపడి దండం పెట్టుకుంటే ఆ జయమ్మను బతికుండగా వచ్చి చూడలేకపోవడంలో తన తప్పేమైనా ఉంటే ఆమె క్షమించొచ్చు. ఆ ఇంటి ముందుకొస్తూనే సుభద్ర, మీ ఇంటికి ఎవరో వచ్చారు చూడు అంటూ చేతిలో కర్రతో తడికలాంటి గేటు మీద గట్టిగా కొట్టాడు అతడు. అది ఒంటి నిట్టాడి పెంకుటిల్లు. ముందు వసారా, చుట్టూ కర్రలతో కట్టిన దడి. మూసి ఉన్న తలుపు ఆ శబ్దానికి తెరుచుకున్నది. ముగ్గుబుట్ట లాంటి తలతో ముసలమ్మ బయటకొచ్చింది. కళ్ళ మీదుగా చేయి పెట్టుకొని ఎవరా అన్నట్లుగా బయటికి చూస్తూ, లచ్చమ్మ నువ్విక్కడే ఉన్నావా? అమ్మాయి ఒక్కతే ఉంది కదా అని రాత్రిళ్ళు తోడు పడుకుంటున్నానయ్యా. మంచి పని చేస్తున్నావు. జయమ్మని చూడాలని ఎవరో పొరుగురు నుంచి వచ్చారు. ఇంకెక్కడి జయమ్మ? మీరు లోపలికి వెళ్ళండి, నేను పొలానికి వెళ్తాను అని వినయ్కి చెప్తూనే అతడు వెనక్కి తిరిగాడు. తడిగా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు వినయ్. లచ్చమ్మ వెనగ్గా జయమ్మ కూతురు సుభద్ర వచ్చి నిలబడింది. 25 ఏళ్ళు ఉండొచ్చు. పచ్చగా పొడుగ్గా సన్నగా ఉంది. లోపలికి వస్తున్న అతను ఎవరో తెలియకపోయినా ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళి కుర్చీ తెచ్చి ముందు గదిలోనే తలుపు పక్కగా వేసింది. అత్తమ్మ కూర్చోమ్మను. వినయ్ లోపలికి వెళ్ళి చేతిలో సంచిని గోడవారుగా పెట్టి చేతులున్న ఆ చెక్క కుర్చీలో కూర్చున్నాడు. ఆ అమ్మాయి పెద్ద గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఒంగోని కుర్చీ పక్కగా పెట్టింది. అప్పుడు చూశాడు ఆ అమ్మాయి ముఖంలోకి. ఎలా పోయింది అమ్మ? చాలా రోజులు బట్టి మంచంలో ఉన్నది. క్షమించాలి, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను మర్యాదగా అన్నది.
వినయ్కి ఏం చెప్పాలో తెలియనట్లుగా నలువైపులా తలెత్తి చూడసాగాడు మాట్లాడకుండానే. అలా చూస్తున్నవాడల్లా ఉలిక్కిపడి గోడ మీద ఉన్న ఫోటో చూస్తూ లేచి నిలబడ్డాడు. మా నాన్న చిన్నప్పటి ఫోటో మీ ఇంట్లో ఎందుకున్నది? ఆ అమ్మాయి తలెత్తి అతడు చూస్తున్న వైపే చూసింది. అది మా మామయ్య ఫోటో అట, అమ్మ చెప్పింది. అంటే ఆ అమ్మాయి వైపు ముందుకో అడుగు వేశాడు. అతడికి అర్థమైపోయింది. చనిపోయిన జయమ్మ ఎవరో కాదు, తన తండ్రి చెల్లెలు, తనకు మేనత్త. ఆ ఫోటో తన తండ్రి పెళ్లి కాకముందు తీయించుకున్న ఫోటో, తన ఇంట్లోనూ ఉన్నది. ఆ అమ్మాయి ఏం మాట్లాడాలో తెలియనట్లుగా తల వంచుకొని నిలబడింది. తన చిన్ననాటి విషయాలు గుర్తుకు రాగా కళ్ళు మూసుకున్నాడు వినయ్. ఎప్పుడో అప్పుడప్పుడు అమ్మ చెప్పగా వినటమే. తను పుట్టక ముందే విజయలక్ష్మి అనే తన తండ్రి చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరో కులస్తుడిని వివాహం చేసుకున్నదని, తర్వాత తన ఇంటికి రావడానికి ప్రయత్నించినా తన తండ్రి రానీకపోవటమే కాకుండా లోపలికొస్తే కాళ్ళు విరగ్గొడతానని తిట్టి పంపించి వేశాడని, ఆ పైన ఆమె ఎప్పుడూ రాలేదని, ఎక్కడుందో కూడా తెలియదని చెప్పింది అమ్మ. విచిత్రంగా చూశాడు ఆ అమ్మాయి వంక. ఆ అమ్మాయి తన అత్త కూతురా? తనెప్పుడూ చూడని మేనత్త నుంచి ఉత్తరం రావడం, తను రావడం అంతా వింతగా తోచింది. మీ అమ్మ నాకు ఉత్తరం ఎందుకు రాసింది ఇప్పుడు? అడిగాడు కొద్దిసేపటి తర్వాత నిజాన్ని తెలుసుకున్న షాక్లో నుంచి కోలుకొని. మా అమ్మ ఉత్తరం రాసిందా? నాకు తెలీదు అంటూనే వెనక్కి తిరిగి కాఫీ తెస్తాను అన్నది. వద్దు, తాగి వచ్చాను. మా ఇంట తాగడానికి అభ్యంతరమా? చాలా సూటిగా అడిగిన ఆ ప్రశ్న అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. తల్లికి తన వాళ్ళు గుర్తుకు వచ్చినప్పుడల్లా వాళ్ళెందుకు తన ఇంటికి రారో, తామెందుకు వాళ్ళిళ్లకు వెళ్ళరో చెప్తుండేది. తడబడ్డాడు వినయ్. కాదు కాదు, వడివడిగా అన్నాడు. అయితే తాగుతూ మాట్లాడుకుందాం. అమ్మ ఉంటే వేరు, మీరు ఏం మాట్లాడుకునేవారో నేను పట్టించుకునేదాన్ని కాదు అన్నది. ఆ అమ్మాయి తన పెద్ద కళ్ళ రెప్పలు పైకెత్తుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఇబ్బందిగా చూశాడు అలా వెళ్తున్న సుభద్రను. బహుశా తల్లి పోతుందని చాలా కాలంగా ఆమెకు తెలుసుండొచ్చు. అందుకే పోయింది కొద్ది రోజుల క్రితమే అయినా త్వరగానే రాజీపడి దుఃఖాన్ని మరవగలుగుతుంది. తను కూర్చున్న ఆ గదినే పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు వినయ్. గోడకున్న మేకులకు, వెదురుకర్రను, తాళ్లతో కట్టిన దండానికి అన్నీ ఆడవాళ్ల గుడ్డలే ఉండడంతో ఆ ఇంట మగ మనిషి లేనట్లే అనిపిస్తుంది. అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడా? మూలగా ఉన్న కుట్టు మిషన్ని చూస్తుంటే గుర్తుకొచ్చింది. ఇందాక తనకు ఇల్లు చూపించిన వ్యక్తి ఆమెను జాకెట్ల జయమ్మ అని ఎందుకన్నది? అంటే వాళ్ళ జీవనాధారం ఆ మిషనేనన్నమాట. సుభద్ర కాఫీ తెచ్చింది. నాన్నగారు ఎక్కడుంటారు? ఆయన పోయి చాలా కాలమైంది. అయితే ఇన్నాళ్ళు ఈ ఇంట ఉన్నది మీ ఇద్దరేనన్నమాట. ఆయన ఇచ్చిన 2 ఎకరాల భూమి, ఈ ఇల్లు, ఆ మూలనున్న కుట్టు మిషను, చుట్టుపక్కల వాళ్ళ ఆప్యాయత మేమిద్దరమే ఉంటున్నట్టుగా అనిపించనే లేదు. తన ప్రశ్నకు మనసు కష్టపెట్టుకున్నట్లుగా ఆ అమ్మాయి మాటల వెనుక తన వాళ్ళంతా తమను నిషేధించినా బాగానే బ్రతకగలుగుతున్నాం అనే వెక్కిరింపు కూడా ఉన్నట్లుగా అనిపించింది. అది నిజమే కనుక దాన్ని అంతగా పట్టించుకొని బాధపడవలసిన అవసరం లేదు అనుకున్నాడు. ఎందుకు నుంచోడం, కూర్చో. సుభద్ర గోడవారీగా నేల మీద చతికిల పడింది. అసలు ఎప్పుడూ మీ గురించి అమ్మగాని, 4 ఏళ్ల క్రితం చనిపోయిన నాన్నగాని చెప్పలేదు. 2 రోజుల క్రితం నేను అవసాన దశలో ఉన్నాను రమ్మంటూ ఉత్తరం రాసింది. ఎవరో తెలియకపోయినా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి ఉంటారు అనుకొని వెంటనే బయలుదేరి వచ్చాను చెప్పాడు వినయ్ ఆమెనే చూస్తూ. తెలిస్తే వచ్చేవారు కాదా? ఆ మాట అతడి మనసుకు కించిత్ కష్టం కలిగించింది. అయినా తమాయించుకున్నాడు. సుభద్ర మేనత్త కూతురే అవడంతో కాస్త చనువుగా అన్నాడు. ఎంత లేదన్నా నీకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాడినే అయి ఉంటాను. ఎందుకంత పదునుగా మాట్లాడతావు? అలా అనడం వలన నీకు తృప్తి కలుగుతుందేమో కానీ
నన్ను మాత్రం బాధిస్తుంది చాలా చిన్నగా అన్నాడు. ఆ అమ్మాయి తదేకంగా అతన్నే చూస్తూ తన మాటల్లో తప్పును గ్రహించినట్లుగా సారీ అని లోగొంతుకతో వినపడి వినపడకుండా అంటూ తల వంచుకున్నది. అంతకు మించి ఏం మాట్లాడలేదు. అంతేకాకుండా తల్లి ఉత్తరం రాసినందుకు సిగ్గుపడుతుందా అన్నట్లుగా తల వంచుకునే తన పొడవాటి జడను ముందుకు లాక్కొని చివరలు సర్దుకోసాగింది. లచ్చమ్మ వరండాలో కూర్చుని వాళ్ళ మాటలు వింటుంది. ఆ అమ్మాయి బంధువు అంటూ ఒకరు రావడం ఆమెకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రోజుల్లో వయసులో ఉన్న సుభద్ర ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో ఆమె అవగాహన చేసుకోగలదు. ఎంత మేనత్త కూతురైనా ఇంతవరకు ఎన్నడూ చూడని అమ్మాయి కావడంతో ఏం మాట్లాడాలో అర్థం కావటమే లేదు వినయ్కి. అందున ఆ అమ్మాయి మాటలు చురకత్తిలా పదునుగా ఉన్నాయి అనిపించగానే ఆ క్షణాన అతడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ విషయాలు వెంటనే తల్లికి చెప్పి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో కనుక్కోవాలి అనిపించింది. వెంటనే కుర్చీలో నుంచి లేచి బయటకు వచ్చి సెల్లులో తల్లికి కాల్ చేశాడు. నీకు జయమ్మ ఎవరో తెలీదు అన్నావు కదా, ఆమె ఎవరో కాదు, నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉండే మన ఇంటి నుండి వెళ్ళిపోయిన విజయలక్ష్మి అత్తయ్యే. 4 రోజుల క్రితం చనిపోయింది. అయ్యో. బాధ్యతతో కూడిన ఓ దీర్ఘ నిట్టూర్పు తర్వాత ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. సుఖం కోసం ఎంచుకున్న దారిలో ఆమెకు దుఃఖమే మిగిలిందన్నమాట. పాపం. ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి మరణించాడట. 25 ఏళ్ల కూతురు ఒంటరిదై ఆ ఇంట ఉంది. బహుశా ఆమెకు ఏదైనా ఆసరా ఏర్పరచగలుగుతానేమో అనే ఉద్దేశంతోనే అత్తయ్య నాకు ఆ ఉత్తరం రాసి ఉంటుంది అని అనిపిస్తుంది అన్నాడు. తల్లి మాట్లాడలేదు. వినయ్ చుట్టూ ఆలోచనలు వలయాల్లా తిరుగుతున్నాయి. అత్తయ్య కోరిక అదే అయితే అమ్మ అంగీకరిస్తే సుభద్రను తీసుకువెళ్ళి ఆమె దగ్గర దించవచ్చు. తల్లి కాదంటే పెళ్ళి కాని తను ఆమెను హైదరాబాదులో తన దగ్గర ఉంచుకోలేడు. అసలు అందుకు సుభద్ర కూడా అంగీకరిస్తుందని అనుకోడు. ఆమె మాటల్లో తనకిప్పుడే అర్థమైంది ఆమె ఎంతో అభిమానవంతురాలని. చెప్పమ్మా, నేనేం చేయాలి? రెట్టిస్తున్నట్లుగా అడిగాడు. తండ్రి తన చెల్లెలి మీద విధించిన ఆంక్షలు తనకు అమ్మ ఎప్పుడన్నా గతం గుర్తుకు వచ్చినప్పుడు చెప్తూ ఉండేది. ఆమె మాటల్లో ఆడపడుచు మీద జాలి ఉన్నట్లే అనిపించినా ఆమెను ద్వేషించే భర్త చనిపోయినా ఇప్పుడు మనసు మార్చుకొని ఆమె కూతుర్ని తన ఇంటికి ఆహ్వానిస్తుంది అని తను అనుకోడు. కిం కర్తవ్యం? సుభద్రని ఇక్కడే ఉంచి నెల నెలా కొంత డబ్బు సాయం చేస్తాను అని భరోసా ఇవ్వడం ఒక్కటే తనకు మిగిలింది. ఇల్లుంది, పొలం ఉంది, చుట్టుపక్కల వాళ్ళ ఆత్మీయత ఉంది అని ఆమె చెప్పుకున్నది. కానీ ఒంటరి ఆడదానికి ప్రపంచంలో భద్రత ఏమిటి? అందున వయసులో ఉన్న అందమైన ఆడపిల్లకు అది తెలీదా? భవిష్యత్తు గురించి భయపడేంతగా మనసు ఇంకా ఎదగకపోయినా ఉండాలి. లేదా ఇప్పటికే అనుభవించిన కష్టాలు ఆమె గుండెను ధైర్యంతో నింపి కఠినంగా మార్చైనా ఉండాలి. ఒక పని చేయరా, ఆ అమ్మాయిని అడుగు. వస్తానంటే కాకినాడ తీసుకువచ్చి నా దగ్గర దించెళ్ళు. నా ఆడపడుచు కష్టపడ్డట్టుగా ఆమె కూతురు కష్టపడడం నాకు ఇష్టం లేదు. అన్నీ కలిసొచ్చి నీకిష్టమైతే నా మేనకోడల్ని మనింటి మనిషిగా చేసుకొనైనా చెల్లెలికి మీ నాన్న చేసిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దగలుగుతాను. ఆమె మాటలు స్పష్టంగా ఉన్నాయి. సెల్ ఆఫ్ చేసి అమ్మ మాటే తన మాట అన్నట్లుగా లోనికి అడుగులు వేశాడు వినయ్. తల వంచుకొని గోడవారుగా కూర్చున్న మరదలి మీద అతడి గుండెల్లో నుంచి ఆప్యాయత, కరుణ, జాలి ఒక్కసారిగా కురవసాగాయి. అత్తయ్య ఏ ఉద్దేశంతో ఆ ఉత్తరం రాసినా ఇక ఆమె కూతుర్ని తను ఎవరూ లేని అనాథలా ఈ పల్లెలో వదిలేయలేడు. లేచి గుడ్డలు సర్దుకుని బయలుదేరు అన్నాడు సుభద్ర ముందు నిలబడి ఎంతో ఆప్యాయంగా. అతడికి ఆ మాటలు అంటున్నప్పుడే కాదు, జీవితంలో ఎప్పటికీ తెలియని విషయం ఒకటి ఉంది. 2 రోజుల క్రితం తనకొచ్చిన ఉత్తరం తన తల్లే స్వయంగా ఎడం చేత్తో రాసి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకొని దాన్ని ఆ కొండ మీద పోస్ట్ చేసిందని, ఆమె కొంతకాలంగా తరచూ ఆడబడుచుతో మాట్లాడుతూ
వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటుందని. కొడుకు తండ్రిలాగే ఆలోచిస్తున్నాడేమో తెలుసుకోకుండా వాళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకోకూడదనే ఈ పద్ధతి అవలంబించిందని అతనికి తెలిసే అవకాశమే లేదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.